కథనా కామెడీ షో. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తా. ఏమండి మీ షర్టు బట్టన్ అది ఊడిపోయినట్టుంది, ఒక నిమిషం ఆగండి. స్టాప్లర్ ఏంటి? సూది దారం ఏది? సూది దారం రొటీన్ అండి, స్టాప్లర్ ఇప్పుడు ట్రెండ్. ఈ పువ్వు తీసుకొని పిన్నుతో తల్ల పెట్టండి. ఒక్క నిమిషం ఆగు. ఎక్కడికి వెళ్తున్నారండి? ట్రెండ్ మారిందే. సుత్తు తీసుకో మేక్కొడమే, సుత్తు తీసుకో మేక్కొడమే. ఇప్పుడు చెప్పు, ట్రెండ్ మారిందా మనం మారామా? లేదండి, మనమే మారిపోయాం. వీళ్ళు చూద్దారు మట్రా. ఇటు గుట్టు అది ఏమే నాకు లాటరీ తగిలితే నువ్వేం చేస్తావే? మీకు తగిలిన డబ్బులు సగం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అయితే 10 తీసుకుని పుట్టింటికి వెళ్ళిపో. 10 రూపాయలు తీసుకున్నా. ఏంటండి? రాత్రి నాకు 20 రూపాయలు లాటరీ వచ్చింది. ఏవండి ఏంటి? మా నాన్నగారికి 5,000 డబ్బులు అవసరమైందంటండి, కొద్దిగా ఇవ్వచ్చుగా. 5 సరిపోద్ది, 10 తీసుకోమను. నిజంగానా? ఇందా 10 ఇచ్చా కదా, అది ఇచ్చే. ఆటోగా తొక్కుడు బండి. ఎందుకన్నా కకృతి లక్ష సంపాదిస్తున్నారుగా. వస్తే మా నాన్న పడుకున్నప్పుడు నాకు ఒక విషయం రోజు చెప్పేవాడు. నాకు అది ఇప్పుడు కూడా గుర్తొస్తుంటది. ఏంటిది? గుడ్ నైట్, గుడ్ నైట్. ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎవ్వరు లేరు, అందరు బయటకు వెళ్ళారు. అంటే మా అమ్మ నాన్న కూడా అందరు బయటకు వెళ్ళారు, మన ఇద్దరే ఉన్నాం. మన ఇద్దరే ఉన్నావా? సరే నా పనులు బయటకు వస్తా. సరే నా పనులు బయటకు వస్తా. మీరు పన్నెండు బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఎందుకు అడిగారు? ఇంట్లో ఎవరు లేదు, నేను ఎందుకు బయటకు వెళ్ళిపోతాను అంతే. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆఫీస్కి వెళ్తున్నా నాన్న. ఏంటి ఆఫీస్ ఆఫీస్ ఎప్పుడు ఆఫీస్ లో వర్కర్లు ఏమన్నారు? నాన్న ఈ మంత్ వాళ్ళు బోనస్ అడుగుతున్నారు నాన్న. బోనస్ ఇచ్చే శాలరీ ఆఫీస్ శాలరీ బోనస్ ఇచ్చారా? ఇచ్చే. మరి శాలరీస్ నెక్స్ట్ మంత్ నుంచి యథావిధిగా ఇచ్చే ఏముందండి. సరే కూర్చోండి. మా ఫ్రెండ్ కి ఒక లెటర్ రాయాలరా. మీరు చెప్పండి, నేను రాస్తా. ప్రియమైన శేఖర్ కి. ప్రియమైన శేఖర్ కి. ఏంట్రా అలా పాడైపోయావేంట్రా? మచ్చలేంటి అలా చిక్కిపోయావేంట్రా? తినట్లేదేంటి? ఎవరితో మాట్లాడుతున్నా? ఉత్తరం రాస్తే ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నట్టు ఉండాలి, అందుకనే. మరి ఊరిలో మాడొచ్చు కదా ఏదో. ఊరు వెళ్ళే కదా రాయిపోతున్నా. ఇంకేంటి సంగతులు? ఉపయోగించలే అంతా బాగున్నారు కదా? బాగున్నారు. సూపర్ రా. ఓకే, కలుద్దాం ఎప్పుడైనా. ఓకే బాయ్ మరి. ఓకే అంతేరా. సరే నేను పోస్ట్ చేసి వస్తాను. ఏం చేస్తున్నానా? వాట్సాప్ చేస్తున్నా ఉత్తరం వాడికి. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఏరా ఇందా నుంచి వస్తున్నా ఆఫీస్ అన్నా. నానా మన ఆస్తి 100 కోట్లు ఎంతో నిద్రపోన్నాను. మనది ఇప్పుడు 150 కోట్లు ఉంది ఆస్తి. అయినా 100 కోట్లు ఏదో నిద్రపోన్నాను నేను. కూర్చో. అమ్మ ఏం చేస్తుందో? ఏ మాటగా మాట చెప్పాలమ్మా. మీ అత్తమ్మ అసలు మామూలు అమ్మాయి కాదు అసలు. బా నీకు 100 years ఏరా? ఏంటి 100 years? 100 సంవత్సరాలు ఇంకా 6 నెలలే కదా. నేను ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్ తినేస్తావేంటి? ఎప్పుడు ఆఫీస్ వర్కేనా? పక్కన సుబ్బరాగా చూడు, పెళ్ళి 2 సంవత్సరాలు అయింది, 3 పిల్లలకి అన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. పెళ్ళి 2 రోజులు అయింది, ఏం చేస్తా తెలియదు. 9 నెలల్లో నాకు మనవడు కావాలి, అన్న తాత అని పిలవాలంతే. కష్టం నాన్న. యారా పుట్టగానే పిల్లలు మాట్లాడలేరు. ఏమే బ్యాగ్ తీసుకురా. దానికి బ్యాగ్ ఎక్కడికి వెళ్ళిపోవట్లేదురా. ఫస్ట్ మీ ఇద్దరు హనీమూన్ చేసుకుంటాం, మీరు మాతో పాటు రండి గోవాకి హనీమూన్ చేసుకుంటాను. ఆ కార్ తీసుకురా. ఇచ్చావేంట్రా? షోరూమ్ కి వెళ్ళి కార్ అడిగాను నాన్న. నా ఫేస్ కి ఇదే సూట్ అవుతాను ఇచ్చారు వాళ్ళు. సరే ఎయిర్ బ్యాగ్ ఏమైనా ఉన్నాయా? ఓ బ్యాగ్ ఇచ్చాడు నాన్న. బ్యాగ్ ఓకే, మరి ఎయిర్ ఏది? టైర్లో ఉంటుందని చెప్పాడు. సరే అక్కడ చాలా తర్వాత బయట ట్రిప్ వెళ్తున్నాం. ఆటోకి స్టీరింగ్ ఉండదు. అరే చూసావరా ఏం చేస్తున్నా? లారీని ఓవర్టేక్ చేసేస్తున్నా. లారీ ఓవర్టేక్ చేయట్లేదు నాన్న, లారీ ఎదురుకు వచ్చేస్తుంది. ఆటో ఎంత ప్రమాదం ఇప్పటికైనా తెలిసిందారా నీకు? ఆటో ఎంత ప్రమాదం అర్థమైంది నాన్న. ఏం అర్థమైందిరా? ఆటోతో లారీ ఓవర్టేక్ చేయకూడదని. అంతేగాని ఆటోని మాత్రం వదలవు నువ్వు. అది నా ప్రాణం. కరెక్ట్ గా 5 సంవత్సరాల తర్వాత ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ గతాలు మర్చిపోయి ఎక్కడ ఎలా ఎప్పుడు కలుసుకున్నారో చూద్దాం.
కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరింది ఇచ్చుకోవా నా బంగారు తల్లి వద్దు నాన్న. ఇది ఎగ్ బాగుంటది లేదు చెప్పు నాకు. ఎందుకు నాన్న నేను నేనంటే నీకు తిందామని అడుగుదామని వచ్చా. ఎందుకు నాన్న నేనంటే నీకు అంత ప్రేమ? నేను పుట్టలేదు, దారిలో పోయేదాన్ని తెచ్చుకొని ప్రేమగా పెంచుకుంటున్నావు. ఎందుకు నేనంటే నీకు అంత ప్రేమ? నా అనేవాళ్ళు లేకపోతే నా అనేవాళ్ళు లేరని ఎంత బాధపడతామో, నీకు కూడా నా అనేవారు లేరని చెప్పి నా అనేవారు లేకపోతే నువ్వెంత బాధపడతావని, నా అనేవారు లేరని చెప్పి నా అనేవారి కోసం ఎవ్వరు అనుకోవద్దని చెప్పి నా అనేవారికి నేనున్నానని చెప్పడానికేనమ్మా నేను నా కూతురిగా తీసుకున్నాను, దత్తత తీసుకున్నాను. వా వా క్యా బాత్ హై. నీకు మంచి సంబంధం చూశాను. నీకు ఛీ, పెళ్లి చేస్తా. పో నాన్న. నా వయసు ఏం పెద్ద అయిపోయిందని అప్పుడే పెళ్ళి అంటున్నావు. వయసు వచ్చింది కదమ్మా. నాకు వయసు వచ్చిందా? అవును, నీ వయసు ఎంత? ఒక 25 వేసుకో. ఛీ, మరి 25 నాన్న, 16 అనుకోవచ్చు కదా. ఆడబుద్ధి పోనిచ్చుకోలేదు. ఎందుకు నాన్న? రష్మి అలాగే చెప్తా ఉంటది ఎప్పుడు. అయ్యగారు నమస్తే అండి. పేపర్లో యాడ్ చూస్తాను, ఇంట్లో పనోడు కావాలంటే వచ్చానండి. అందుకే నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? నాకు గతం ఏం గుర్తులేదండి, ముందు వెనక ఎవరు లేరు, చూసారు కదా. అమ్మా, ఈ అబ్బాయి నాకు చాలా నచ్చాడు నాన్న. నాకు బాగా నచ్చిందండి. వీడు పెళ్లి కొడుకు కాదు, ఇంట్లో పనోడు, బాత్రూమ్ కడుగుతాడు. అలాగే అర్థమైందా? అమ్మా, పనేంటో చెప్పు ఆయనకి. అలాగే నాన్న. నన్ను చూసి ఎందుకంటే సిగ్గుపడుతున్నారు మీరు? పెళ్లి కొడుకు అనుకున్నానండి. పనోడు పెళ్లి కొడుకు అవ్వకూడదా? అయ్యో, ఎందుకు అవ్వకూడదండి? అంటే నేను మీకు నచ్చానా? నేను ఎలాగోలా మోసం చేసి మొత్తం ఆస్తి నొక్కేయాలి. సాంగ్ వేసుకోండి ఇప్పుడు. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలాలే ఇకపై తిరనాళ్ళే. ఒక్క నిమిషం. ఆగండి. అబ్బా చిలిపి చిలిపి. ఛీ, వెళ్ళండి మీరొకరు. అరే ఎన్ని రౌండ్లు వేస్తారు? ఎరా, ఏం చేస్తున్నావు? గాలి దులుపుతున్నాయి. గాలి? గాలిలో దూలుంటే దులుపుతున్నాయి కదా. కాలు దులిపేస్తున్నారా నువ్వు? ఆ. ఇట్రారా నువ్వు. ఇట్రా, కాలు నిలుపు. కాలు నిలుపురా. ఆ కాలు కాదు, ఇప్పుడు నీ కాలు చేస్తా, నా కాలు దులుపు. మన ఇంటి ముందు ఎవరో పెద్దవాడు పడిపోయింది. అరే అరే, లేపు 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 లేపు. ఎవరమ్మా మీరు? ఏమో బాబు, గతం గుర్తులేదు. మీకు మామూలుగా ఏం గుర్తుండదు, గతం కూడా గుర్తులేదా? అయ్యగారు, ఆ. ఈవిడికి మళ్ళీ గతం గుర్తులేదంట పాపం. అవునా? ఆ. సరే, ఏం చేస్తా ఉంటారు మీరు? పని చేస్తానండి. తోట పని వచ్చా? వచ్చండి. బాత్రూమ్ కడగడం వచ్చా? వచ్చండి. రెండు చేసుకోవాలి. మన లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వాలంటే ఈ ముసలోడికి ముసలిదాన్ని కలిపేసాం అనుకో, అప్పుడు మన లవ్ స్టోరీ ఈజీ అయిపోద్ది. ఏమ్మా, మా అయ్యగారు సాధారణంగా ఎవరినైనా మెచ్చుకోరు, అలాంటిది మా అయ్యగారు మిమ్మల్ని చూసి మీకు జాబ్ ఇచ్చారంటే మా అయ్యగారు మీ గురించి ఏదో అంటే అది మీ ఊహకు వదిలేసావు. ఈ ముసలోని ఎలాగైనా ఒళ్ళో పడేసి ఈ ఆస్తి కొట్టాలి. ఏమా పనులు చేస్తున్నారా? అయ్యగారు, ఆ? మీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా? ఆవిడ పెద్దవాడు ఉంది కదా, వచ్చిందని మీ గురించి అడుగుతుంది, మిమ్మల్ని చూస్తుంది, తేడాగా చూస్తుంది. ఊరుకోరా, మాటలు నువ్వు. లేదండి, ఆవిడకి నచ్చారేమో మీరు. నాకు నచ్చలేదు అమ్మ. ఆవిడే కదా, మీరు కూడా చూస్తున్నారు ఆవిడ, తెలుసా? ఇంత నుంచి 3 సార్లు చూసారు. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే. ఇదే మిగిలింది. మీరు అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మంచిగా హనీమూన్కి వెళ్దాం పదండి. నా దగ్గర కారు ఉంది, పట్టుకొస్తాను. తీసుకురా. అరే ఏంట్రా ఇది? ఇది మా తాతగారు మా నాన్నకి ఇస్తే మా నాన్న నాకు ఇచ్చాడండి. నువ్వు నాకు ఇచ్చావా? ఆ. రెడీయా? రెడీ. రెడీ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో బాగుండాలి, అందరూ బాగుండాలి.
ఏరా ఏం చేస్తున్నావు? బొమ్మ తుడుస్తున్నాయి గారు. ఏంటి ఆ తుడవడం ఏంటి? అన్ని నేను చెప్పాలేంట్రా? ఇదిగో ఇలా 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 తుడవాలరా. అమ్మో, అందుకే అంటారు ఎవరి పని ఒకటి చేసుకుంటే బాగుంటది అని. సర్లే అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ఒకటే ఒక్కడు మునగాడు ఊరే ఇచ్చిన పనివాడు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను పంపు సెట్ దగ్గరికి వెళ్ళొస్తానండి. పంపు సెట్ దగ్గరికి వెళ్ళొస్తానండి. ఈ మధ్యన బాగా అలవాటు అయిపోయావు పంపు సెట్కి. కారు సర్వీసింగ్ చేయించమని కీ ఇచ్చానుగా, సార్ చేయించావా? అయ్యో చేయించానే గారు, నిన్న అయిపోయింది, అద్భుతంగా చేశాడు. ఏంటో జిగ్గుమంటే ఇంత మెరుస్తుంది, షైన్ అయిపోతుంది ఏంటిది? మామూలు చేయలే, కీకి సర్వీసింగ్ అదిరిపోద్ది. ఏంటి కీకి సర్వీసింగ్ చేయించావా? కార్ కి సర్వీసింగ్ చేయమని దీనికే సర్వీసింగ్ చేయమన్నా. కారు ఆటో చేస్తావు కదరా? ఆటో కాదు, సైకిల్ చేసి పడదు పెట్టాడు. ఈ చెక్ తీసుకెళ్లి మన ఊర్లో వినాయకుడి గుడి కట్టిస్తున్నారుగా, 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళకి. మీకు మైండ్ ఎవరు పోయింది ఏంటంటే, లాస్ట్ మంత్ కదా వినాయకుడు కడతానంటే 5 లక్షలు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు ఏంటి? పోన్లేరా, మన ఊర్లో 2 వినాయకుడి గుళ్ళు ఉంటాయి. ఈ గుళ్ళో రష్ అయితే ఆ గుడికి వెళ్తారు, ఆ గుళ్ళో రష్ అయితే ఈ గుడిలోకి వస్తారు. బాగుంటుంది. ఈడు పప్ప ఎరు పప్ప అర్థం కాదు. కొండరి పప్ప. ఈ చెక్ 2 లక్షలు మన సూర్యనారాయణరావు కూతురుందిగా, ఆ కూతురు పెళ్లి అంటే ఇల్లు ఇచ్చే. మీకు మైండ్ గారు పోతుంది ఏంటండి? ఈ మధ్య 6 నెలల కిందట ఆడు వచ్చాడు, 2 లక్షలు ఇచ్చారు, వాళ్ళ అమ్మాయి పెళ్లి అంటే మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు ఏంటి? విడాకులైనాయి, ఇంకో అబ్బాయికి ఇచ్చి చేస్తా. నిన్న సాయంత్రం అయిపోయింది మన రైడ్ వేస్ట్. నేను రాత్రి వచ్చాడు సూర్యనారాయణ, వచ్చి బాధపడుతున్నాడు. ఏమండి 50,000 కట్నం తక్కువని చెప్పి కూతురు పంపించేశాడని. ఈ 2 లక్షలు ఇచ్చావనుకో ఇంకో పెళ్లి చేసుకుంటాడు, ఇంకో పెళ్లి చేస్తాడు. అదేదో 50 ఎత్తాడు, 3 దగ్గరికి వెళ్ళిపోద్దిగా. ఊరుకో, మన పేరు చెప్పుకొని 2 పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయి అనుకోవద్దు. ఈయన అందరూ మోసం చేసేస్తున్నారు, మనం కూడా ఎదురు చెప్పి మోసం చేస్తే బెటర్. అయ్యగారు ఏంట్రా? మన ఊర్లో బిజ్ చేస్తున్నారంట, ఒక 5 లక్షలు ఇస్తారా? నేను ఎర్రి పప్పులా కనిపిస్తున్నానా? కొండేరి పప్పులా కనిపిస్తున్నానా? నన్నే మోసం చేద్దాం అనుకుంటారు? 5 లక్షలు కావాలా బ్రిడ్జ్ కడతారని? నిన్నే ఇచ్చా 5 లక్షల వాళ్ళకి కడుతున్నారు ఆల్రెడీ బ్రిడ్జ్. మళ్ళీ ఇస్తారు నీకు. వీడు ఖచ్చితంగా కొండేరు పప్పే. వచ్చి వాళ్ళు ఒక్కోసారి. ఏమైంది అయ్యగారు? ఏం లేదురా, అలా ఉన్నారు. రాత్రి పీడకల. అయ్యగారు నాకు పీడకలు అంటే తెగిష్టండి బాబు, చెప్పండి ఏ ఏంటి? చిన్నపిల్లాడు నువ్వు, వద్దు నీ. మీరు చెప్పండి అయ్యగారు, ఏంటో పీడకల? ఏం లేదురా, నువ్వు హీరో అయిపోయినట్టు కల వచ్చిందిరా. అదిగో చెప్పాను నువ్వు భయపడతావని. పేడకలు చాలా భయంకరంగా ఉంది నాకు ఇంటాగే. మీకు కూడా చెప్దాం అనుకుంటున్నా. ఏంటది? ఇంకేం అనుకోలే, అనుకున్నాక చెప్తా. సరే అలా బయటికి వెళ్ళి వెళ్ళి ముందు బయటికి వెళ్ళి నేనేమనుకోలే, చెప్తా తర్వాత వెళ్ళు. దవాలు దేరింది ఎదకి. ఏరా 2 రోజుల నుంచి లేట్ గా వస్తున్నావు ఇంటికి? ఏం లేదు అయ్యగారు, రాత్రి సినిమాకి వెళ్ళా. సినిమాలు చూడడం తగ్గించరా, ఎందుకు సినిమాలని? నాకు సినిమాలు అంటే పిచ్చి, ఎప్పటికన్నా హీరోన్ అవ్వాలి, నా చిన్నప్పటి కలది. ఎట్రా దోకున్నాడు గొయ్యి. మన ఊర్లో తిరణాలు అప్పుడప్పుడు అవుతాయిగా. అవునండి. ఆ తిరణాలు అవుతున్నప్పుడు ఆ పక్కన రంగులు రాట్నం, ఈ పక్కన సవ్వడి సందడి జనాల కోలాహలం ఎంత బాగుంటుంది. అవునండి, బాగుంటది. ఒక్కసారి ఆ తిరణాల్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఆ పక్కన గాజులు అమ్ముతారు, ఈ పక్కన పువ్వులు అమ్ముతారు, ఆ పక్కన బోర్లు అమ్ముతారు, ఈ పక్కన బొట్టు బిళ్ళలు అమ్ముతారు, ఆ పక్కన లిప్స్టిక్లు అమ్ముతారు, ఈ పక్కన రంగులు అమ్ముతారు, ఆ పక్కన 5 రూపాయలు పెట్టి ఒక అద్దం కొనుక్కొని చూసుకోవచ్చు కదరా. నీ గొయ్యి నువ్వు తీసుకున్నావు అని చెప్పానా? ఓ అని చూడు. ఇంత చెప్పి ఏరా రా, ఈ 50 లక్షలు తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగే ఏంటి అలా చూస్తున్నావు? నాకు ఒక చిన్న కోరిక ఉంది గారు. ఏంట్రా? 10 ఏళ్ళ నుంచి మీ దగ్గర ఉంటున్నా కదా, ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు. ఏంటది? ఈ 50 లక్షలు పెట్టి నన్ను హీరోగా సినిమా తీయండి. నీకు ఇంకొక కథ చెప్పాలి. ఇట్రా,
మళ్ళీ పంచి పడుతుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకో మన ఇంటి దగ్గర నుంచి, అవునే గారు. మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాంగా. అవును. ఇంటికి వచ్చేటప్పుడు గేట్ ఓపెన్ చేయగానే ఆ పక్కన దూడలు ఉంటాయి, పెయ్యలు ఉంటాయి, ఈ పక్కన పువ్వులు ఉంటాయి. అవి దాటుకొని ముందుకెళ్ళగానే పెద్ద ద్వారం వస్తుంది. ఆ ద్వారం తీసుకోగానే ఈ పక్కన హాల్ ఉంటుంది, ఈ పక్కన సోఫా ఉంటుంది, ఆ పక్కన కిచెన్ ఉంటుంది, ఆ పక్కన బెడ్రూమ్ ఉంటుంది. అవును. ఆ బెడ్ పక్కన బీరువా ఉంటుందిగా. అవునే గారు. ఆ బీరువా పక్కన పెద్ద నిలువుటద్దం ఉంటుంది. అప్పుడే నువ్వు చూసుకోవచ్చు కదా ఒక్కసారి, చూసుకోవచ్చు కదా ఒక్కసారి. లోపల పెట్టి పడుకుందా. హలో ఏం చెప్పాడు? ఇదిగో అడుగో. నువ్వు హీరోవా 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 హీరో అద్దంలో మొహం చూసుకున్నావా 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 చూసుకున్నావా? లేదు, నేను హీరో అవుతా. పంచి అదిరింది. నేను ఎలాగన్నా 50 లక్షలు కొట్టేసి హీరో నవ్వాలి, హీరో నవ్వాలి. నేను హీరో నవ్వాలి ఎలాగన్నా. 50 లక్షలు నాకు కావాలి. నీకు కథ చెప్తారా? కథ లేదు, ఏం లేదు. చెప్పేసా? నన్నే కొడతారా? 2 సంవత్సరాల తర్వాత సినిమాలే లైఫుర మావా, లైఫ్ అంతా సినిమా మావా. ఎటు చూసిన కథలే మావా, కడతేరని కలలే మావా. సినిమా టైటిల్ ఏంటి సార్? బూరి బూరి సబ్ టైటిల్ ఏంటి సార్? బుస్ బుస్. అదేంటి సార్ అలా పెట్టారు? మరి బూ నువ్వు లేస్తే ఏమొద్దురా? బుస్. అదే టైటిల్ బాగుంది కదా. చాలా బాగుంది సార్. స్టోరీ ఏంటంటే హీరోకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటది. ఆ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుంటాడు హీరో. బాబు వచ్చేస్తున్నాడు. బాబుకు సాంగ్ వేసుకోండి. డ్రెస్ ఏంటో, కలర్ ఏంటో. బాబు గుడ్ మార్నింగ్ బాబు. మార్నింగ్. ఇది నా 3వ సినిమా. దీంతో నాకు హ్యాట్రిక్ కావాలి. దీంతో మనం హ్యాట్రిక్ కొట్టాలి. సార్ ఇలా రండి. ఆడ తీసిన సార్ 2 సినిమాలు ఫ్లాప్ కదండి. ఆడేమడిగాడు? హ్యాట్రిక్ ఇచ్చేద్దాం. నువ్వు ఇంతకుముందు ఏం సినిమాలు చేసావా? ఒక రీమేక్ సినిమా చేశాను సార్. ఆహా. కాకపోతే ఫ్లాప్ అయింది సార్. కానీ తమిళ్లో పెద్ద హిట్ సార్. అది నువ్వు డైరెక్ట్ చేయలేదా? కానీ ఒక గ్యాప్ ఇస్తే ఒక్క పని చేసుకుంటాం మేడం. నా ముందు సినిమా చూసావా? చూడడం ఏంటి సార్? ఈ రోజుతో 150 డేస్ కదా. ఏంటి ఇంకా ఆడుతుందా? అది తీసి 150 డేస్ అయింది కదా. నా ముందు 2 సినిమాలతో జనాలందరికి మంచి మెసేజ్ ఇచ్చాను. మరి నాకు రాలేదేంటి సార్? నా సినిమాకి బ్లాక్ లో కూడా టికెట్లు దొరకదు తెలుసా? అవును సార్, కౌంటర్ లో దొరుకుతున్నప్పుడు బ్లాక్ లో ఎందుకు అమ్ముతారు? ఈ ఆటోలో వర్షం. ఎక్కువ చేయదు. సారీ సార్. సార్ మీకు సీన్ ఏంటో చెప్పు. సీనే లేదు సార్. పనాడెల్రా, మీరు పెద్ద జమీందార్ సార్. మీ ఇంట్లో ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తున్న పనోడు సార్. ఆ పనోడు ఇంట్లో నుంచి డబ్బులు పట్టుకెళ్ళిపోతారు సార్, ఎందుకంటే హీరో అవుదామని. ఎక్కడో కొడుతుంది. చాలా రియలిస్టిక్ ఉంది. రియలిస్టిక్ ఏంటి సార్? ఎలాంటో ఏదో మన మధ్య తిరుగుతుంటారు. రియల్ జరిగింది ఇది. ఇలాంటి అదల మధ్య నేను బ్రతుకుతున్నానా? ఓవర్ యాక్షన్ చేయకరా. వాడికి మీరు ఇన్ని రోజులు మీరు నమ్మకంగా మోసం చేయాలి కదా. మీరు బాధతో వాడితో డైలాగ్ చెప్పాలి సార్. ఎమోషన్ సార్. అవసరం ఉంటుందేమో సార్. పోలే ఎందుకు తిడతారు? యాక్షన్. కన్న కొడుకులా చూస్తున్నా కదరా నిన్ను. నా కడుపును పుట్టపోయిన రక్తం పంచుకుని పుట్టిన కన్న కొడుకులా చూసుకున్నా. అది నువ్వే. ఏమేం సార్? ఇక్కడ ఎవడో కనపడుతున్నా నీకు? నాకెవరు కనిపించలేదే. నాకేంటి మా అయ్యగారు కనపడుతున్నారు. నేను తప్పు చేసినంత వల్ల ఏంటి? నేను కరెక్ట్ చేశా. హీరోనయ్యా. హీరో 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 హీరో. యాక్షన్. సిగ్గుందారా నీకు? నీది ఒక బ్రతికేనారా? ఎందుకు? బాబాయ్ ఫ్రేమ్ లోకి వస్తాడు. బాబాయ్ నువ్వు మా బాబాయ్ బయోపిక్ తీస్తున్నా సినిమా. బయోపిక్ ఇది. బయోపిక్ అంటే చచ్చిపోయిన తర్వాత తీస్తారు కదా. మరి ఇటు పోయినా డబ్బులు అడుగుతారు సినిమాకి, అందుకే ముందు తీసేస్తున్నా.
బాబాయ్ ప్రొడ్యూసర్ సినిమాకి ప్రొడ్యూసరా ఇతనే హీరో. తెలుసు. సెకండ్ ఇచ్చుకోండి. రండి. ఏంటి ఏంట్రా నువ్వేంట్రా ఇక్కడ? ఏంట్రా ఇప్పుడు నేను పెద్ద హీరోని, అర్థమైందా? అయితే ఏంటి అయితే ఏంటంట్రా నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను. ప్రొడ్యూసర్ ఏంట్రా మొత్తం నాశనం చేస్తా, నేను అర్థమైందా? ఏంటి నాశనం చేసేది? నువ్వు నా ఇంట్లో చేసిన వాళ్ళు సీసీ కెమెరా రికార్డ్ అయినాయి మొత్తం పెట్టినా బయట ఇక్కడ. అయ్యగారు నీకు దండం పెడతాను, నేను చెప్పొద్దే. సార్ మీరు దండం పెడతాం బాబాయ్కి. అంటే ఆయన బైపికే కదా, బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. యాక్షన్. ఏరా అబ్బా వీడి 50 లక్షలు నిజంగా చెప్పేసినట్టు ఇస్తున్నాడు రియాక్షన్స్. చెమట్లు ఎందుకు పడుతున్నాయి? దొంగోడి కళ పట్టాల్సింది. సిగ్గుంటారా నీకు? మనిషి రా. కన్న కొడుకులా చూసుకున్నాను కదరా, కన్న కొడుకులా చూసుకున్నా. ఏం చేసా? గుండెల మెత్త నెసి బయటకు వెళ్ళిపోయావు. 50 లక్షలు తీసుకో. సూపర్ సూపర్ సూపర్. కానీ గుండెల మెత్త వెళ్ళిపోయావుగా బాబాయ్. హీరో. రండి సార్ ఓ పని చేద్దాం. బాబాయ్ సీన్ చేస్తాడు, ఒకసారి బాగా చూడండి. పర్వాడు క్యారెక్టర్ మీరు చేయండి నాకు కొంచెంసేపు. ఒక 2 minutes ఆఫ్ రియాక్షన్స్ క్యాచ్ నేను చేసి చేయండి. చూపిస్తా, నేర్చుకో. ఆ క్యాచ్ చేయండి సార్, రియాక్షన్స్ క్యాచ్ చేయండి. Okay. యాక్షన్. యారా సార్ కట్ చెప్పండి సార్. ఆకలి వేసినప్పుడు ఏమన్నావు? రియల్ రియల్ వస్తుంది. కట్టమని అడిగావుగా. ఇది అడిగితే ఏమైపోదు? నువ్వు ఏమైపోతుందిరా? నువ్వు ఆగు. ఎందుకు తీసుకెళ్లారు డబ్బులు? అడగచ్చు కదా డబ్బులు. కొడతారండి సార్, కొడతారండి. మీరు అరుస్తారండి. ఉండవాడి మధ్య కొడతారండి సార్. హీరో అవుతాను చెప్పని తీసుకెళ్ళి ఏం తప్పండి ఇప్పుడు? 10 సంవత్సరాలు ఏంట్రా హీరో అవుతాను. సార్ లాస్ట్ టేక్ ఒకటి. మీకు దండం పెడతా సార్, చంపేసినట్టున్నాడు. రియాక్షన్ మీకు ఎలా రియాక్ట్ రెడీ. నీకు దండం పెడతా ఆపమ్మ తల్లి అని ఎక్కువ కొడతాడు. యాక్షన్. ఏంట్రా అవి? చేతులు ఏంటవి? ఏమైందండి? డైలాగ్ మర్చిపోయి చేసావుగా. చేసిందే కొడతారేంటి సార్? కొడతారేంటి? హీరో 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 నీకు కథ చెప్తాడ్రా. కథ బాబాయ్ అదిరిపోయిన సీన్ మామూలు చేయలేదు. చాలు కట్ 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 కట్. యాక్షన్ చేయడానికి వెళ్ళి వచ్చేస్తానండి. ఏంటి ఆడు నా ఇంట్లో పని మనిషి, నా ఇంట్లో డబ్బులు కొట్టి హీరో రాడు. ఏంటి రియల్ లైఫ్ లో దొంగ? బయోపిక్ లో కూడా డబ్బులు తెప్పాడు రాడు. 50 లక్షలు పోయాను బయోపిక్ తీస్తే బయోపిక్ లో కూడా 50 లక్షలు పట్టుపోయాడా? అవునురా. అరే పట్టుకోండి రా బాబాయ్. నువ్వు రియాక్షన్ కంటిన్యూ చేస్తుండే వచ్చేస్తా. ఖతర్నాక్ కామెడీ షో. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టినోడా నలుపు నాగు. లై 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 లై. కొత్త సినిమా వచ్చిందంటే చాలు జనాలు ఎగబడుతూనే ఉంటారు. సుధీర్ సినిమాకి అంత బిల్డప్ ఉందా? అన్న మంచి బాల్కనీ టికెట్ ఇగో అన్న. ఇంతకి సినిమా ఎలా ఉందన్న? ఫుల్ రిలాక్స్ అయిపోతారా? కాకపోతే ఆరం పెట్టుకో డోర్స్. మీ లేప నువ్వే లాగాలి. సార్ ఇంతకీ హీరో ఎవరు? అదేరా లాస్ట్ టైం వచ్చి మూర్చిపోయావు కదా, ఆ హీరో మళ్ళీ. ఆ హీరోయేనా? ఆ. అయితే 2 టికెట్లు ఇవ్వండి. దేనికిరా? మా అత్తమామను పంపిద్దామని. రివెంజా? Yes. మీ ఆవిడ కూడా వచ్చి మనం. సూపర్ సార్. అని ఒక టికెట్ ఇవ్వండి. ఒకటి కాదు 3 తీసుకో. 3 ఎందుకండి? మ్యాట్ని చూడు, సెకండ్ షో చూడు. 3 సార్లు చూస్తే అర్థం అవుతుంది సినిమా. ఇల్లు నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో. వెళ్ళరా టికెట్ తీసుకో. టికెట్ వద్దంట బేట, సినిమా అది. టికెట్ తీసుకోవాలి. ఎంత? 100. ఇదిగే 50 ఇచ్చాడు. నా దగ్గర 50 ఉంది. వెళ్ళరా అయితే. ఎందుకు? ఇంటర్వ్యూ నుంచి చూద్దా సగం సినిమా. లేకపోతే ఇంకో టికెట్ ఇచ్చేలే. దేనికి? ముందు సీటు మీద కాలేద్దని చెప్తారు కదా, అవునవును. అది తీసుకుంటే మంచి కాలేసుకోవచ్చు. ఓ పంచే వెనక టికెట్ తీసుకో. ఎందుకు? నీ మీద ఎవడ కాలేడు కదా. అదే మా ఊరైతే 100కి 10 వస్తాయి. ఏంటి 10 రూపాయలు.
ఏం పేరు నీ పేరు? చెప్పడు పుట్టకి పెట్టారా పెరిగకి పెట్టారా? గుళ్ళ పెట్టారు వెరగా ఉన్నారు. నీ పేరేంటే? రాంప్రసాద్లే. ఆ? రాంప్రసాద్లే. లే ఇంటి పేరా? ఏ ఊరి మీది? విజయవాడ ఉంది కదా, ఆ, పక్కన గుంటూరు. గుంటూరా? కాదు విజయవాడే. మరి విజయవాడ అని చెప్పొచ్చు కదా. ఆ విజయవాడ పక్కన గుంటూరు ఉందని తెలియాలి కదా. అబ్బో, మీదే ఊరు? రాజమండ్రి ఉంది కదా, ఉంది. దాని పక్కన కాకినాడ ఉంది కదా. కాకినాడ. ఆ రెండు కాదు, ఈ ఊరే. మరి చెప్పొచ్చు కదా రేటుగా. ఆ రెండు పక్క పక్కన తెలియాలి కదా నీకు, అందుకే చెప్పాను. ఏం చేస్తుంటావు? ఎక్కడ? ఊర్లో ఏం చేస్తుంటావు? ఎక్కడుంటే ఊర్లో ఏం చేస్తాను? బాగా చేస్తున్నావు. అది కాదు, ఊరిళ్ళకి ఏం చేస్తావు? ఊరు వచ్చేసరికి మా వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఊర్లో ఏం చేస్తుంటావు? ఊర్లోనా? ఇప్పుడు పాలు పొంగిస్తారు కదా, ఆ. పొంగిపించిన తర్వాత కొన్నిసార్లు ఇరిగిపోతాయి కదా పాలు. ఇరిగిపోతే ఆ బతికిస్తాను. బాగైందా రాంప్రసాద్? ఈ రోజు రాంప్రసాద్ మీద ఆటో రాంప్రసాద్ మీదే ఆటోలు వెళ్ళిపోతున్నాయి. రే నీది ఈ సీట్ కాదు, ఏ. ఆ చివరి బాల్కనీ. నా వెనకాల ఎందుకు ఇచ్చారు సిటీ? ముందే వాడు నాకు ఊరి నుంచి వచ్చినప్పుడు ఎలకాలంగా ఉందా నీకు? మొత్తం తిరిగేసాను, సిటీ అంతా తెలిసిపోయింది నాకు. మొత్తం తెలిసిపోయిందా? ఏ. ఏం చూసారా సిటీలో? చార్మినార్ చూశాను, ఓయ్. గోల్కొండ చూశాను, ఓహో. ఎన్టీఆర్ గార్డెన్ చూశాను, సముద్రం చూస్తాను. సముద్రమా? ఆ. సముద్రం ఎక్కడ ఉందిరా? మధ్యలో బుద్ధులున్నారు కదా. ఓహో, సముద్రం చూసావా? ఆ, ఏంటి మరి చిన్నగా అయిపోయింది సముద్రం ఇది? మన రోడ్ డివైడింగ్ లో పోయిందిలే సగం. వేసేసాడమ్మా మళ్ళీ రాంప్రసాద్. రే సినిమా స్టార్ట్ అవుతుంది, యాడ్ వేసుకోండి ఫస్ట్. ఒక ఆటగాడిగా నేను ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. సినిమా అన్నారు, క్రికెట్ ఆడతారంటే మీద ద్రవిడ్ ఎందుకు వచ్చేది? క్రికెట్ కాదు అది, ఆ, మరి? యాడ్ ద్రావిడ్ యాడ్. ద్రవిడ్ హలో సార్, సినిమా చూడడానికి డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ ముగ్గురు వస్తున్నారా? మొత్తం ఆడియన్స్ అంతా సర్ప్రైజ్ అయితే మీకు సర్ప్రైజ్ అయ్యా. ఏంటిది? హీరో హీరోయిన్ వస్తున్నారు. సర్ప్రైజ్ మొత్తం చెప్పేస్తాడు. ఫుల్ అడవుడు ఉంది లోపల. ఫుల్ హడాడు ఉంది సార్. ఇప్పుడు వచ్చానా? అప్పుడే వద్దు సార్, ఇప్పుడే ముఖేష్ యాడ్ వేస్తున్నాం. యాడ్ తర్వాత రండి మీరు. ఓకే. ఓకేనా? మీరు రిలాక్స్ అవ్వండి. ముఖేష్ యాడ్ అండి. ఈ సంవత్సరం గుట్కా నమ్మలేని ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఇంక ముఖేష్ లేదనుకుంటే ఎవరు అన్నారు? ముఖేష్ లేదని ఉన్నారు కదా. ముఖేష్ చచ్చిపోయాడు అనుకున్నాను, బతిగా ఉన్నాడు. ముఖేష్ గారు రండి. ఏంటి బయట నా కట్అవుట్ కి ఏంటి ఏదో పోస్తున్నారు అక్కడ? పాలాభిషేకం సార్. పాలాభిషేకం మొత్తం నీళ్ళే ఉన్నాయి అక్కడ. చెప్పాను గ్లాస్ పాలు కలపని ఏదో కలపదా? నా సినిమాకి ఎంతమంది జనాలు ఏంటి? మీ సినిమాకి ఆఫర్ పెట్టాను సార్. ఏంటిది? ఒక టికెట్ కొంటే బీర్ ఇస్తాం, కాబట్టి సినిమా లాస్ట్ వరకు చూడాలి. మరి నీ గ్లాస్ కదా? సినిమా లాస్ట్ వరకు చూడాలి కదా సార్ అందరూ. పదండి, అక్కడ కూర్చోండి సార్. ఇప్పుడు పాప్కార్న్ వద్దు, బయటికి అతను పాప్కార్న్ అమ్ముకున్నాడు కాదు సార్. సమోసాలు కూడా వద్దు, వెళ్ళి బయటికి వెళ్ళమండి. అన్ని ఫీల్ అవుతున్నాడు. ఇదిగో 10 రూపాయలు పాప్కార్న్ తీసుకెళ్ళి తిప్పేమో తల్లి. సార్ పాప్కార్న్ ఇక్కడ దొరుకుతుంది సార్, వెళ్ళి ఇచ్చేయండి. ఎవరో తెలిస్తే షాక్ అయిపోతాడు సార్, చెప్పమంటారా? ఇప్పుడు థియేటర్ లో స్క్రీన్ మీద చూసి ఆడే అవకాశం షాక్ అవుతాడు చూడు. సో సర్ప్రైజ్ సార్. ఏమైంది సార్? ముక్కు నొప్పి వస్తుంది, నొక్కుంటున్నా. టికెట్ ఉందా మీకు? నాకు టికెట్ ఏంటి? ఉదయం మీరు మైకేల్ జాక్సన్ పెళ్లి అయిపోతాడు. టికెట్ ఏది? సార్ టికెట్ అడుగుతారేంటి సార్? ఇతను ఎవరు అనుకున్నారు ఇంతకీ మీరు? సర్ప్రైజ్ లాస్ట్ లో ఉంటుంది అందరికి. టికెట్ ఉందా లేదు చెప్పు నువ్వు. అలాగే నేను టికెట్ టికెట్ లేదు, బయటికి వెళ్ళి నువ్వు బయటికి వెళ్ళు. రిలా కనిపెట్టిన
మా దగ్గర డబ్బులు చేసుకున్న 100 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు ఇవ్వండి నాకు. ఇదిగోండి ఇవ్వండి. ముందే ఆ టికెట్ ముందే ఆడవచ్చు కదా కూర్చో. లాస్ట్ లో మీరు హీరోని తెస్తే ఎందుకు నా ఓపెనింగ్ సీన్ లోనే షాక్ అవుతాడు చూడు. ఏ మేనేజర్ ఇప్పుడు ఆ సినిమా చూడాలి ఈ సినిమా చూడాలి ఏంటిది? రైట్ లోపల సినిమా అంటారు అప్పుడు సినిమా చూసేది ఏంటిది? మైండ్ గా దొబ్బిందా? ఎవరు అనుకున్నారు ఎందుకంటే అంతే కానీ ఎవరు చెప్పలేదు. సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? లాస్ట్ లో నిద్రపోతున్న సింహాన్ని జూలు పట్టుకొని లేపారు కదరా, ఇక మీ అందరికీ వేటే. చూడు ఈ డైలాగ్ సిగ్గేస్తుంది కదా చెప్పి మరి మాకేం సిగ్గేస్తుంది చెప్పి. రేయ్, నాతో పెట్టుకుంటే ఒక్కొక్కడిని ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా. ఇదే పెద్ద కాకిలి కడుతున్నాడు. ప్లీజ్ విజయ్ ప్లీజ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను విజయ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ ప్రేమలో పెళ్లి నా వల్ల కాదు. మా అమ్మ నన్ను అమ్మాయిల చుట్టూ తిరగమని పెంచలేదు, నన్ను చదువు చుట్టూ తిరగమన్నారు. లక్ష్యం పరిగెట్టమన్నారు, నేను పరిగెట్టాలి. బాయ్. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. అదేం లేదు, ఫస్ట్ దగ్గర పట్టుకోవాలి, పట్టుకున్న తర్వాత లెఫ్ట్ రైట్ స్ట్రైట్. మనది 1-3 ఆల్ 2-4. ఓకే బాయ్. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నది? ఇమ్రాన్ హష్మి ఉన్నాడు కదా, బాలీవుడ్ స్టార్, అవునవును. అతనికి ముద్దాళ్ళ పెట్టాలని నేర్పిస్తున్నా. దీనికి రియాక్షన్ డైలాగులు ఏమి వేయకూడదు. అలా చచ్చిపోలేరు కులుకుల్లి. మా ఊరికి ఫోన్ చేయాలండి, మీ దగ్గర ఫోన్ అంటే ఇవ్వండి ఒకసారి. ఏదా ఎవరిని వెళ్ళొద్దని చెప్పి సినిమాకి అసలు బాగలేదు. చిచ్చి చెప్పు తీసుకుని కొట్టాలా హీరో వస్తే నా పక్కన ఉంటే కనుక ఇప్పుడు పక్కన కూర్చున్నా చెప్తాడు సినిమా బాగాలని చెప్పండి. అడిగి మా ఊళ్ళో నమ్మట్లేదు. చెప్పండి పర్లేదు చెప్పండి. సూపర్ హిట్ సార్. ఈ సినిమాకి నువ్వే పడుకుంటే అందరు పడుకోర్రే. ఈ సినిమా ఈడే చూసుకోలేకపోతున్నాడు. మేము చూస్తాను చూడు. నైట్ షూట్ సార్. నైట్ షూట్. ఏం షూట్? ఈ సినిమాలు ఇలా ఉంటాయనే తెచ్చుకొచ్చాను. ఏంటి? బాంబు తెచ్చాను. బాంబే నాకెంత బాంబు తెచ్చాను. అక్కడ ఉంది అది. బాంబే. ఇలాంటి సినిమాలు చూడాలంటే ఈ బాంబు ఉండాలి, రాసుకోవాల్సిందే. లేకపోతే ఇలాంటి సినిమాలు కామెడీ షో. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి ఇక్కడ మనకి జీవితంలో జాబులు రావరా? మన పేరెంట్స్ కష్టపడి 9 చదివించారా, నన్ను 8th క్లాస్ చదివించారా? దానికి జాబ్లు ఎవరా? సిగ్గులేనదవలారా. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 10th పాస్ అవ్వాలంటే ముందు 8th పాస్ అవ్వాలి సార్. మధ్యలో 9th ఉంది రే. 9th కి 8th పాస్ అవ్వాలరా. ఈ జాబులు గీబులు కాదురా, ఇవాళ నుంచి మన లక్ష్యం ఒకటే, బేపచ్చంగా డబ్బులు సంపాదించాలరా. రేపు పొద్దున లేచి మన లక్ష్యం ఏంటంటే డబ్బులు సంపాదించాలంతే. మనం ఇప్పుడు తినడానికి డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు తినడానికి డబ్బులు ఉన్నాయి, రేపు మార్నింగ్ టిఫిన్ కూడా డబ్బులు ఉన్నాయా? ఇటీ ఏంట్రా? ఆ డబ్బులు ఉన్నాయనుకో, రేపు పొద్దున్న దాకా ఏం ఆలోచించాం, తిన్న తర్వాత అప్పుడు ఆలోచిస్తాం. అదే పడిసాం ఇప్పటి నుంచి ఆలోచిస్తాం. అలా సూపర్ అని వీళ్ళు ఆలోచించు. నాకు తిన్న డబ్బులు ఉంచుకున్నా. పని చేద్దాం, గెటప్లు వేసుకొని జనాలను మోసం చేద్దాం. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? పని చేస్తాను రా, నేను ఆటో వేస్తాను రా. ఇప్పుడు దాకా వేసిన అడ్డోలు చాలు. ఆటో స్టాండ్ ఫుల్ అయిపోయింది. నువ్వు రౌడీ చెయ్యి, నేను జనాలకు భయపెడతాను జనాలందరినీ. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, కానీ ఎంత వచ్చినా బట్టి 50-50 పంచుకుందాం. సగం వస్తున్నాడు, డబ్బులు తీరా మర్యాద ఎంత తీయు. చాలా పెద్ద రౌడీ సార్ వీడు. మామూలుగా చంపేస్తాడు ఎవరైనా డబ్బులు ఇవ్వదు. ఇప్పుడు కూడా నన్ను కూడా వాళ్ళు బెదిరిస్తే డబ్బులు ఇచ్చేయండి. ఎంత ఇస్తున్నారు? 10,000. ఒక 5 నాకు ఇచ్చి 5 అడుగుండి సార్. అదేంటి? ముందే మాట్లాడుకున్నాం సగం అని. అంటే మీ ఇద్దరు తోడు తెంగలా చంపేస్తా ఇంకోసారి ఇలా చేస్తే.
తీసుకున్నాక అడగాలి కదా, ముందే అడిగేశారా? ఏం చేద్దాం, ఒక పని చేద్దాం రా. ఏంట్రా? నేను చచ్చిపోతానని చెప్పి నటిస్తాను అందరికి, అప్పుడు గవర్నమెంట్ దిగొస్తుంది, మనకి ఏం కావాలంటే మన డిమాండ్స్ అన్ని తీరుస్తుంది. అది చచ్చిపోయి బెదిరిస్తావు, మొత్తం అందరిని ప్రభుత్వం పిలిపిస్తావు, అంతే. మనకేం కావాలంటే అన్ని డబ్బులు, ఉద్యోగాలు అన్ని. 2 జాబులు, నీకో జాబు నాకో జాబు. పెళ్లి కూడా ఇద్దరా, నీకేంటి మామూలు కూడా చెప్తున్నా. నీకో పెళ్లి నాకో పెళ్లి, నీకో పెళ్లి నాకో పెళ్లి. నేను కిరోసిన్ పట్టుకొస్తా. కిరోసిన్ అంటే నిజం కిరోసిన్ కాదు, జస్ట్ నార్మల్ వాటర్ తీసుకుంటారా. ఓహో యాక్టింగ్ కదా. యాక్టింగ్ ఇవాళ మామూలుగా ఉండదు. జాబులే జాబులు, పెళ్లిళ్ళే పెళ్లిళ్ళు, అదే ఒకటే. జస్ట్ వాటర్ అంతే. వాటర్ అగ్గిపెట్టి ఇదేట్రా, పుల్లలు లేవు. జస్ట్ యాక్టింగ్ కదా, అగ్గిపోలు తేలి, అందుకనే. నువ్వు యాక్టింగ్ చెయ్యి. యాక్టింగ్ ఎరగదీస్తా నీకు, ఎందుకు చూడు వెళ్ళు. హలో, నేను చచ్చిపోతాను, అందరు రావాలి. నేను చచ్చిపోతాను, అందరు రావాలి. రావాలమ్మా, అందరు రావాలి. నేను చచ్చిపోతాను, రావాలి, త్వరగా రావాలి. ఏంట్రా అది, ఏం చేస్తున్నావురా? రైల్వే స్టేషన్ లో టీ కాఫీ, టీ వడే కాఫీ అన్నట్టు ఉంది. యాక్టింగ్ అంటే అది కాదురా, నన్ను చూసి నేర్చుకో. మొత్తం గవర్నమెంట్ దగ్గర రావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మా డిమాండ్ తీర్చాలి. చచ్చిపోతా. సూపర్ రా, ఎన్నో అయిపోయింది బాబు. అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. కెమెరా ఇటు పక్కన రండి. ఏమైంది? దగ్గరికి వస్తే సూసైడ్ చేసుకుంటా అన్నాడు. దగ్గరికి వస్తే సూసైడ్ చేసుకుంటాడు. ఏమైందిరా ఇక్కడ, ఏం జరుగుతుంది? సార్ ఆడు సూసైడ్ చేసుకుంటా అంటాడు సార్. సూసైడ్ చేసుకుంటా ఎందుకురా? నాకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు అర్జెంట్ మీరు గవర్నమెంట్ మొత్తానికి ఫోన్ చేసి మోడీ గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, కేసీఆర్ గారు రావాలి, ట్రంప్ రావాలి, ఆయన రావాలి, ఆయన కూతురు ఇవాంకా రావాలి, వీళ్ళందరూ వచ్చారు. ఆ పని మొహమ్మద్ ఖాన్ రావాలి. ఇవాక లేకంటే మొబైల్కి అంతా సరిపెట్టుకుంటా. ఏం చదువుకున్నావు నువ్వు? నేను 9 సార్ పాస్. ఏంటాడు 9th క్లాస్ కి జాబ్ అంటాడు? మన 8th జాబ్ వస్తా సార్. నువ్వు ఇక్కడ ఏమైనా చేసుకో, కానీ ఇక్కడ మాత్రం ఏం చేయదు. ఎందుకంటే అక్కడ బోర్డు పెట్టారు, చూసావుగా? తెలుసు. మీరు వచ్చేదాకా వెళ్ళకూడదు అనుకున్నా, ఇప్పుడు వెళ్తా చూడండి కావాలంటే. ఏమైంది? కాల్ కింద ల్యాండ్ మ్యాన్ ఉంది. ఎవడు సార్ ఇక్కడ ల్యాండ్ మ్యాన్ పెట్టింది? మామూలుగా పెట్టారా? దేనికి? అంటే టెస్ట్ కోసం. అర్జెంట్ గారు ఫోన్ చేసి రమ్మన్నాడు సార్, తీయమనండి. మొన్ననే పెళ్ళైంది వాడు, హనీమూన్కి వెళ్ళాడు. అరే మొన్న ల్యాండ్ మ్యాన్ పెట్టావు కదా నువ్వు, దానిపైన ఒకడు కాల్ పెట్టాడు రా, ఎలా తీయాలి? ఓకే అయితే. అరే నువ్వు కాల్ తీస్తే గ్రీన్ మ్యాన్ ఉంటుందని అటు కట్ చేయాలి. సూపర్ ఒక ఐడియా రా. ఏం చెప్పు? ఓ 2 days హనీమూన్ నుంచి వస్తారు, అప్పుడు తీసుకుందాం బెస్ట్. పిచ్చి కాలుతో తంతాను. ఏంటి? కాలుతో తంతా. దమ్మంటి కాలుతో తను. ఫ్రెండ్ ఇలా అయితే ఏంట్రా? ఓ పని చేస్తాను రా, నేను పంజగుట్ట వెళ్తాను. పంజగుట్ట నుంచి కింద నుంచి కన్నం పెట్టుకుని లాగొచ్చి కింద నుంచి బాంబు తీసేస్తా. బా సూపర్ ఐడియా. నన్ను ల్యాండ్ మ్యాన్ నుంచి కాపాడు ఎవడు లేడా? వాళ్ళందరూ నా దగ్గర ఉన్న వీడు మాత్రం ఏంటో దూరంగా ఉన్నాడు. వాడు కాలు కింద ల్యాండ్ మ్యాన్ ఉంది సార్. ల్యాండ్ మ్యాన్ తవ్వితే కోట్లే. అరే సూపర్ లక్కీ. సార్ అది మైనింగ్ కాదు సార్, ల్యాండ్ మ్యాన్. ల్యాండ్ మ్యాన్ ఏమవుతుంది ఇప్పుడు? ఆడి కాలు ఎత్తే వెళ్ళిపోతాం సార్. అరే నాకు మాత్రం కాల్ చేయకురా నువ్వు, ప్లీజ్ రా. దేనికి సార్? ఆడి కాలు ఎత్తితే నేను పేలిపోతాను రా. చూడరా, సిగ్గుతో తలదాచుకుంటున్నారు అందరూ. నా కాళ్ళ కింద బాంబు ఉంది సార్. అయితే ఒక్క 2 months ఆగు. 2 months దేనికి సార్? దీపావళి వస్తుంది, పెద్ద బాగా చేస్తున్నాం పండుగ. మెళ్ళ దండండి సార్. సన్మానం చేశారు ఎవరన్నా? ఇప్పుడే సన్మానం జరిగింది. ఎవరు చేశారు? మూర్తి గారని. ఆయన ఎవరు? నేనే.
కానిస్టేబుల్ గారు కత్తి తీసురండి. కానిస్టేబుల్ కాదు ఎస్ఐ. సరే అండి కానిస్టేబుల్ తీసురండి. ఎస్ఐ రా నేను. సరేలేండి మళ్ళీ బోర్డు వేసుకోవాలి కదా తీసండి. సార్ కత్తి దేనికి సార్? అని విజిలేస్తాను, విజిలేయగానే పారిపోవాలి. మీరేం చేస్తారు? ఈ కాళ్ళు నరిగేస్తాను, ఒక కాలుతో పరిగెట్టుని వెళ్ళిపో, ఒక కాలుతో పరిగెట్టుని వెళ్ళిపో. సార్ మీకు దండం పెడతా సార్, కాళ్ళు నరికేస్తానంటారేంటి సార్? అయితే ఇంక లాభం లేదు. ఏం చేయాలి సార్? ఇది పడేయాల్సిందే, ఇది పడేయాల్సిందే. అలాగే ఉండు, జాబ్ లేదు, సంపాదన లేదు, అలాగే ఏమీ ఉండు, లేదు. కలుపుకో. సార్, కాల్ తీయద్దు. ఏంది? ఇంకో ల్యాండ్ మీద కాల్ చేశారు సార్. ఇంకో ల్యాండ్ మీద కాలేజ్ పడతా పెట్టాడు. ఇంకో ల్యాండ్ మీద ఏదైనా చేయండి కానిస్టేబుల్ గారు. అరే నేను ఎస్ఐ రా. ఒక్క నిమిషం మామిడి ఫోన్ చేస్తుంది. హలో, తాగే రాను, ఇంటికి రా, నైట్ బయట పడుకుంటా. కాలేజ్ చేస్తాను చూడరా. నా ఇష్టం, రాను. అమ్మో అమ్మో. నా ఇష్టం తాగుతాయి, తీయాలగవా తీయాలగవా. నా ఇష్టం రావా, నువ్వు లగవాలి, నువ్వు లగవాలి. నా ఇష్టం రావాలి చెప్పవా. కాల్ చేయదు సార్, వెళ్ళిపోతాం సార్. సరే ఓకే బాయ్. మీరు ఫస్ట్ స్టేజ్ లో కాలేజ్ మీకు పెళ్లి అయిపోయింది, అన్ని అయిపోయింది, నాకేమో లేదు సార్. నేను ల్యాండ్ మైన్ తీస్తా, నాకు క్వార్టర్ మంది తెప్పి. అమ్మ క్వార్టర్ ఏంటి సార్? ఫుల్ ఇస్తారే, ఒక క్వార్టర్ మంది అని చెప్పి రాడికి. కానిస్టేబుల్ గారు మీరు దూరం ఉండండి. ఒరే నేను ఎస్ఐ రా, నేను ఎస్ఐ రా. ఇవ్వండి సార్. సార్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి సార్? ల్యాండ్ మైన్ తీద్దా? తీయాలి తీయాలి కదా. సార్ మీరు వెయిట్ చేయి. ఇప్పటిదాకా కాళ్ళ కింద సార్, కూర్చుంటే ఎక్కడ ఉంటుంది సార్? పర్లేదు కూర్చో, తాగు, ఏం పర్లేదు తాగు. సార్ నాకు అలవాట్లేదు సార్. అబ్బో అబ్బో. తాగు, ఫ్రెండ్షిప్ కోసం సార్. తాగు. నాకు ఎందుకు తాగిన తర్వాత డాన్స్ చేయాలనిపిస్తుంది నాకు. డాన్స్ చేస్తారా? మీకు మైండ్ గా దొబ్బింది ఏంటి? మొత్తం అందరం పోతాం సార్. పాట పెడితే మంచి డాన్స్ లేదు. అమ్మో నించుంటా సార్, నించుంటా సార్. పాడేరా పాడే. మా ఆవిడని కంపరం వచ్చేస్తుంది సార్ నాకు. ఒక్కసారి మీలో మా ఆవిడని చూసుకుంటా సార్. అప్పుడు ల్యాండ్ మ్యాన్ చేస్తారుగా? తీసేస్తా. ఓకే, నేను మీ ఆవిడని ఇప్పుడు. ఏమండి ఎప్పుడు వచ్చారు? ఏమండి ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు రావండి? ఏంటి తాగొస్తే ఏంటి తప్పు నీకు? అంటే తాగడం తప్పు కదండి. తాగడం తప్ప? తాగడం తప్పండి. కూర్చోండి కదా చెప్పు సార్. కూర్చోండి సార్ ప్లీజ్ సార్. నేను తీసి ల్యాండ్ మైన్ తీయాలి అంతే. తీయండి సార్ ప్లీజ్ సార్. వాటర్ తీసుకురండి అమ్మా. సార్ దీపావళి బాంబు కాదు సార్. ఆరిపోయింది బాంబు, బాంబు ఆరిపోయిందా? బాంబు ఆరిపోయిందా? తీసి చచ్చిపోతుంది. ఇప్పుడు తీస్తా చూడు, ఏం కాదు సార్. నా మాట సార్. సార్ మీకు అర్థం కావట్లా. 5 సార్. సార్ 5 4 3 అమ్మ నువ్వు కూడా ఇక్కడ ఉండరా. 2 1 అలా వేసుకుంటారు, అలా వేసుకుంటారు. అది బాంబు కాదురా. అదేంటది? అదే దుంప మీద కాళేసాడు, అది బాంబు అనుకోని. అది దొంప అయితే ఇది కూడా దొంపే అవుతుంది కదా. ఇది కూడా దొంపై ఉంటదిరా. తీసే కాలు తీసే, ఎందుకు ఏం కాదు. 3 2 నాకు క్వార్టర్ తెప్పిస్తారా? ఇప్పుడు క్వార్టర్ ఏందిరా? బాంబు కూడా పేలిపోయిన తర్వాత. అసలు నీ వల్ల దరిద్రుడు బాంబు దుంప అని చెప్పని తీసి దుంప తెచ్చాడు. మొత్తం దుంప తెంచాడు అన్నట్టు. అమ్మో మోని అమ్మో బాబోయ్. जबरदस्त खतरनाक कॉमेडी शो. అమ్మా చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న ఈ రోజు. ఏమేంటి తల్లి? డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. కంగ్రాట్స్ తల్లి, లవ్ యూ తల్లి. ఈ విషయం మీరు స్వాతికి చెప్తే ఎంత ఫీల్ అవుద్దో. వచ్చిన దానికి ర్యాంకు, వచ్చిన దానికి ర్యాంకు. నీ రిజల్ట్ ఏమైంది? దానికి ఎగ్జామ్ రాయాలంట కదా నాన్న. అంటే నువ్వు ఎగ్జామ్ రాయలేదా? కాలేజ్ కూడా వెళ్ళాలంట నాన్న. కాలేజ్కి వెళ్ళదా? ఇన్ని రోజులు నేను ఫీజుకి డబ్బులు ఇచ్చి ఏం చేసావు? అక్కడ దాచావా? బంగారం కొనుక్కున్నా నాన్న, బంగారం కొనుక్కున్నా నాన్న.
నువ్వు మీ అమ్మని మించిపోయావే. మా అమ్మ ఏం చేస్తుంది నాన్న? చీరల వ్యాపారం చేస్తాను 10 లక్షలు ఇచ్చా. చీరలకు ఉంది, చీరలు అన్ని నచ్చేట ఏమీ అమ్మలేదు అందుకనే. దాని తర్వాత తెలిసింది 10 లక్షలు పెట్టి షాపింగ్ చేయించింది నాతో. ఇంతకీ అమ్మ ఎలా చచ్చిపోయింది నాన్న? మీ అమ్మకి మతిమరుపు తెలుసు కదా. ఒకరోజు నిద్ర పట్టట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ నిద్ర టాబ్లెట్ ఇచ్చాడు, 2 వేసుకుంది. వేసుకున్న సంగతి మర్చిపోయి మళ్ళీ ఇంకో 2 వేసుకుంది, మళ్ళీ ఇంకో 2 వేసుకుంది, మర్చిపోయింది సంగతి. అలా మొత్తం వేసుకుంది. పడుకుంది నాన్న. గోడెక్కి లెగడం మర్చిపోయింది. టీ పట్రా. ఈలో ఏంటి ఏమి ఉన్నాయేంటి? ఏమండి కూల్ డ్రింక్స్ చల్లగా ఉండాలంటే ఏం చేస్తావు? అందులో ఐస్ ముక్కలు వేస్తాం. టీ వేడిగా ఉండాలంటే ఏం చేస్తావు? ఏం చేస్తారు? అందులో నిప్పులు వేస్తాం. టీ చెండాలి ఏం చేస్తారు? మొహమే కొడతారు. జరగాలి నీకు, లేకపోతే మానాంతన పంచులు నీకు. లోపలికి వెళ్ళు. చెప్పలేవు కానీ పగా మరి చెప్పిన పంచి కరెక్ట్ చెప్పకపోతే ఇలాగే ఉంటది. అయ్యగారు ఏంటి? నాకు పని ఎక్కువవుతుంది, తగ్గేడు కొద్దిగా. నీకు పని తగ్గించా. ఏం పని? ఇంట్లో భోంచేయడం మానే. వెళ్ళు అలా చూస్తాయి. వదిలేస్తుందా అమ్మా నాన్న నీకు చెప్పడం మర్చిపోయానమ్మా. మర్చిపోయారు నాన్న. ఏంటన్నా ఇలా మర్చిపోతాను నాన్న? సేమ్ అమ్మకున్న వ్యాధి మీకు ఎలా వచ్చేసి కట్ చేస్తారు. చెప్పండి నాన్న. అమ్మా అమ్మ లేదు ఇప్పుడు, తండ్రి లేకపోతే నాది పిల్ల అయిపోతాను నాన్న. అమ్మా వయసు అయిపోతుంది కదా, అందరూ పెళ్లి చేసేయమంటున్నారమ్మా నీకు. నాకు ఎక్కడ వయసు అయిపోయింది నాన్న? జస్ట్ 18 కదా నాన్న. నాకు వయసు అయిపోతుంది, నీకు చేసేయమంటున్నారమ్మా. లైఫ్ లో గుర్తుపెట్టుకో, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. ఏమైంది? కక్కొచ్చింది ఆపేసాను నన్ను, పెళ్లి కూడా ఆపాను నాన్న. నిన్ను పెళ్లి చేసుకోవడానికి యూఎస్ నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు. అబ్బాయి యూఎస్ లో ఏం చేస్తాను నాన్న? ట్యాంక్ క్లీనర్. ఆ యూఎస్ లో ఫుల్ బిజీ. అబ్బాయి మొత్తం క్లీన్ చేస్తుంటాడు. యూఎస్ లో మంచి కాంట్రాక్ట్ కూడా. అబ్బాయి ఈవినింగ్ వస్తున్నాడు. ఈ లోపల పిఎన్ పంపించారు. నేను వెళ్ళి పిఎన్ తీసుకొస్తానే. నాకు ఇష్టం పెళ్లి చేస్తున్నారు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తాను. పెళ్లి సంబంధం చూస్తున్నారు ఇంట్లో. పెళ్లి చేసుకో ప్లీజ్ డార్లింగ్. ఆడగల ఏడుస్తావేంట్రా? నాకేమైనా ఇంట్లో పెళ్లి చేస్తే నేను భయపడి నీ దగ్గరకు వచ్చి ఏడిస్తే నువ్వు వచ్చి వెళ్ళు, ఏదో మేనేజ్ చేస్తాను, వెళ్ళు. ఆడంటే ట్యాంక్ క్లీన్. అమ్మా చెప్పే కదా క్లీనర్ అని. ఆ పిఏ వచ్చాడమ్మా. ముందు నేను చూసి తర్వాత బాస్ వస్తాడట. ఆ పిఏ గారు, నేను చెప్పిన పిఏ ఇతనేనమ్మా. అమ్మాయి ఇదేనా? అమ్మాయి తినేనండి. ఓకేనా? ఒక్క నిమిషం సార్. ఓకే. హలో సార్. చెప్పరా పిఏ. సార్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఓకే. అమ్మాయి చాలా అందంగా ఉంది సార్. ఈ పెళ్లి ఫిక్స్ సార్, మీ పెళ్లి చేసుకోండి. డన్. ఓకే సార్. సార్ మీరు కూర్చోండి, నేను లోపలికి టీ పట్టుకొస్తానమ్మా. ఈ ఆర్డర్లు కూడా బుక్ చేస్తాడా పిఏ? మీరు యుఎస్ నుంచి వచ్చారా? అవును. ఏమండి నా దగ్గర ఐపాడ్ ఉంది, మంచి మంచి పాటలు ఉన్నాయి ఇక్కడ తెలుసా? ఒకసారి వినండి, బాగుంటాయి సాంగ్స్. హలో ఏమే నేనేనే వస్తే నాకు సంబంధాలు చూస్తున్నారు, నాకు నచ్చలేదు. ఆడు ఎవడో యుఎస్ నుంచి వస్తాడంటారు ఈరోజు సాయంత్రం. ఏం చేయాలి? ఆడు వచ్చేలోపు నా క్యారెక్టర్ పని మనిషికి, పని మని క్యారెక్టర్ నేను చేయాలా? ఓకే. డాడీ. ఏంటమ్మా? డాడీ ఓకేనా? ఓకే డాడీ. ఓకేనండి, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి. ఓకే. హలో సార్. ఏంట్రా ప్లాన్ మారింది సార్. ఏమిందిరా? వీళ్ళు మిమ్మల్ని ఎరిపప్పలని చేయాలని డబుల్ గేమ్ ఆడుతున్నారు సార్. అవునా? ఏంటిది? ఇప్పుడు పెళ్లి కూతురు గెటప్ లో పని మనిషిని చూపిస్తారు, పని మనిషిని గెటప్ లో పెళ్లి కూతురుని చూపిస్తారు. ఓకే. కాబట్టి మీరు పని మనిషి గెటప్ లో ఉన్న వీడి కూతురుని పెళ్లి చేసుకోండి సార్. నీకెందుకు ఆలకడ కొండరి పప్పనే చూడు ఎలా యాక్టింగ్ చేస్తాను. ఓకే సార్, ఫిక్స్. నాకు తెలుసురా, నేను వేసిన బుట్లో మీరు పడతారని. ఇప్పుడు నా గెటప్లో నేనే వెళ్తాను, పని మనిషి గెటప్లో పని మనిషి వస్తుంది. మా అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. అసలుగా యూఎస్ లో మంచిగా అబ్బాయి. బ్యాటింగ్ బ్యాటింగ్ కాదు, క్లీనర్. అచ్చా
అయ్యగారు ఏంటమ్మా? అమ్మాయి గారికి ఎలాగో పెళ్లి చేస్తున్నారు. ఆ. ఆ విషయంతో నాకు కూడా పెళ్లి చేయొచ్చు కదండి. నీకు మన సంబంధం చూసానే, ఎవరండి? అబ్బాయికి బాగా నచ్చావంట. అబ్బాయితో మాట్లాడదాం వెళ్ళేసరికి అబ్బాయి చచ్చిపోయాడు. అదేంటండి? ఆడికి 99 ఏళ్ళు చచ్చిపోయాడు మరి. ఫస్ట్ పంచ్ రివెంజ్ ఇవన్నీ. అమెరికానే ఎన్నారైలా ఏలినట్టుందే ఇదిగో ఎటు చూసిన వన్నెల ఫియాన్సీ. నాన్న ఆ. ఏదో స్మెల్ వస్తుంది, ఆడే నెయ్యేసుకుని తెచ్చాడు. కొంచెం అది కొట్టండి, ఆర్పిక్ వాడికి అవునమ్మా, స్మెల్ వస్తుందంటే అల్లుడు గారే. అల్లుడు గారు హాయ్ అండి. హాయ్ హాయ్ హలో హాయ్ హలో అండి, హలో అండి. హలో అండి. రామారావు అంటే మీరేనా? నేనేనండి, తినేనండి మా అమ్మాయి. మీ అమ్మాయా? తిను. ఇదెవరు? పని మనిషి. ఓ, ఇది పని మనిషి, అది మీ అమ్మాయి. అవును. మీ దానికి మీరు డాడీ. అవును, అదే నెల కొత్త. బాగా యాక్ట్ చేస్తున్నారు కదా, మనం ఎత్తాం చూడండి. రండి కూర్చుందాం, మాట్లాడదాం. కింద కూర్చుంటాడమ్మా. డాడీ యాక్చువల్లీ ఇలా కూర్చోవాలి కదా. రండి మీరు కూడా కూర్చోండి. హలో, అది పని మనిషి అండి, సోఫాలో కూర్చుంటది. మా యూఎస్ లో పని మనుషులు కూడా కూర్చుంటారు. రండి ఇక్కడ కూర్చోండి. అయ్య బాబా అమ్మగారు పైన కూర్చున్నారు. ఏంటి కింద కూర్చోండి, పైన కూర్చోను. సార్ అమ్మాయి ఎక్కడ? మేము ఫస్ట్ పని మనిషితోనే మాట్లాడతాం, తర్వాత అమ్మాయిని డీల్ చేస్తాం. అక్కడి నుంచే స్టార్ట్. నేను అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దాం, అమ్మాయితో మాట్లాడట. హలో, అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. పని మనిషి అండి తిను. ఏమైందండి? నాతో కానీ మాట్లాడితే ఇలా పని మనిషిలో ఉండు, ఎక్కువ యాక్ట్ చేయండి. అదేంటండి చేస్తారండి? మాకక్కడ కామనే ఎన్ని వీళ్ళు ఇష్టమేగా? ఇష్టమే అండి. మరి ఇంకేంటి? మీతో కాదండి. ఒక్కడి క్యారెక్టర్ మామూలుగా పెంచట్లేదే, మన పెర్ఫార్మెన్స్ చూపిద్దాం. నాకు అమ్మాయి చేతికి వచ్చి టీ తాగలను. అక్కడికి పని మనిషిని తీసుకుంటాం మనం. పని మనిషి ఏంటి డాడీ? కోటీశ్వరరాలు పని మనిషి క్యారెక్టర్ చేయడానికి సిగ్గులేదు. రండి సార్, కూర్చోండి సార్. డాడీ ఏం చేస్తుంటారండి? మా డాడీ లిబర్టీ స్టాచ్యూ ఉంది కదండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దీపం పట్టుకొని ఉంటాడు కదా, ఆ. ఆ దీపం అయిపోకుండా నూనె పోస్తా ఉంటాడు అప్పుడు. మమ్మీ ఏం చేస్తుంటారండి? ఆ లిబర్టీ స్టాచ్యూ ఎప్పుడు నుంచి ఉంటది కదండి, అవునండి. అప్పుడప్పుడు కూర్చోేటప్పుడు కుర్చీ తీసుకెళ్తా ఉంటుంది. మీరేం చేస్తుంటారు? నేను ఈఫిల్ టవర్ పెయింటింగ్ చేస్తుంటానండి. ఈఫిల్ టవర్ చాలా పెద్దది కదండి. అందుకని దూరం గెలిపి చందేవి అప్పుడు వేసేస్తుంటా. నాకు అమ్మాయి నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటా. కంగ్రెస్ తల్లి, అబ్బాయికి బాగా నచ్చావంట. నచ్చింది ఆ అమ్మాయి కాదు, మీ అమ్మాయి. సార్ తన పని అమ్మాయి సార్. చాలా ఎందుకు ఎవరు యాక్షన్ చేస్తారు? తను మా అమ్మాయి కాదండి, పని మీరు ఎక్కువ మాట్లాడితే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. తమ్ముడు చేసుకోండి తమ్ముడు. మీ డాడీ నమ్మట్లేదు. చేసుకోండి. నేను నిజంగా పని మనిషి బాబా. చేసేసుకుంటాడు డాడీ. మైండ్ దొబ్బిందాడు. మంచి సంబంధం డాడీ. బాయ్ గారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆశీర్వదించు. ఎవడ్రా నీకు మాయా? ఇంకా మారట్లేదా మీరు? ఏమైనా ఇంకా డ్రెస్ మార్చి అదే క్యారెక్టర్ లో ఉన్నావా? నైస్ యాక్టింగ్. అరే నా పని మనిషి అండి అది. ఆస్తి అంతా నా పేరు మీద రాసేయండి. నీకు మైండ్ దొబ్బింది, తీసుకెళ్ళు. ఛాన్స్ కొట్టా కదా, యూఎస్ ఇద్దరు క్లీన్ చేసుకోండి. నన్ను కాదని పెళ్లి చేసుకున్నావు కదరా, పోరా బయటికి పోరా. నేను ఇదే గట్టప్పుడు 2 years వెళ్తే పోరా. ఇంకా మీరు యాక్టింగ్ లోనే ఉన్నారు. యాక్టింగ్ ఏంట్రా? జస్ట్ 1 year. గివ్ మీ 1 year time. I'll come in 6 months. 1 year time, I'll come in 6 months. 1 year తర్వాత. After 1 year. బాయ్ గారు చూడండి, ప్రింట్ స్టాంప్. అవును, ప్రింట్ స్టాంప్ కాదనలేదు. మీ పేరే పెట్టా. పని మనిషి పేరు నా రుణం తెచ్చుకున్నామ్మా. పని మనిషి ఇంకా యాక్టింగ్. పెర్ఫార్మర్ సార్, వాట్ ఏ పెర్ఫార్మర్ సార్. యూఎస్ లో కూడా ఎక్కడ చూడలేదు. ఇంకా మార్చేది డ్రెస్. మధ్యలో ఉతుక్కొని వేసుకుంటున్నానండి. ఏం యాక్టింగ్ చేస్తున్నావు? పనమ్మాయినా? అరే యాక్టింగ్ చెప్తే అర్థం కదా, అది నా పనమ్మాయి, ఇది నా కూతురు. ఇంకా సేమ్ యాక్టింగ్ లో ఉన్నారా? మనోడు ఏంట్రా, నువ్వు నాలుడు చెప్తే అర్థం కదా. చూస్తా 2 AM అడిగి ఏసీ ఆ ముగ్గురినే గుర్తు పెట్టే నువ్వు. పాపం చేయాలి, ఒకసారి చూసిస్తానమ్మా. ఒక్కసారి ఇప్పుడు వేసుకో.
మనోడంటే ప్రేమ ఉండబట్టి తాత తీసుకున్నాడు. సారీ, నీకు నాకేం సంబంధం లేదు. పో బయటికి పోరా. ఏం యాక్టింగ్ చేస్తున్నారే మీరు? ఎప్పటికన్నా ఈ ఆస్తి మొత్తం నాది. ఏంటి కింద కూర్చున్నావు? నేను పందానేనండి ఇంట్లో. నువ్వు కూడా యాక్టింగ్ చేస్తున్నావు కదా. సరే రా, ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మీ నాన్న ఒప్పుకునేదాకా దా.